హలో అందరికీ. ఇవాళ నేను నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీలో అల్లం, వెల్లుల్లిపాయ, ఆవాలు, మెంతులు వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిపోవాలి. ఒక గుప్పెడు చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా చేప ముక్కల్ని కట్ చేపించేసి నీట్గా వాష్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా వేసేసి మంచిగా చేప ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా కలిసిపోయినాక అరగంట సేపు చేప ముక్కల్ని అలా నానపెట్టి పెట్టుకోవాలి. ఈలోపు నేను అన్నం వండేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసేస్తున్నాను. కొన్ని చేప ముక్కలు అయితే ఫ్రైకి, కొన్నేమో పులుసులోకి. కొంచెమే ఆయిల్ వేసుకొని చేప ముక్కల్ని ఫ్రై చేసుకుంటే చేపకి ఎక్కువ ఆయిల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది అంటే టిష్యూ వేసుకొని చేప ముక్కల్ని అందులో వేసేసుకోండి. చూసారు కదా, చేప ముక్కని రెండు వైపులా కాల్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, కరివేపాకు, టమాటాలు కూడా వేసుకొని తిప్పుకొని బాగా మగ్గనివ్వాలి టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు అవన్నీ పౌడర్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను అది 2-3 స్పూన్లు వేసేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసుని గుజ్జులాగా చేసేసుకొని ఆ పులుసుని అయితే అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పులుసులోనే కూరకు తగ్గ ఉప్పు, కారం వేసేసుకోవాలి. పులుసు మరిగితేనే కదండి చేపల కూర కమ్మగా ఉంటుంది తినడానికి. చేపల పులుసు ఆ రోజు తినడం కంటే నెక్స్ట్ రోజు తింటే ఇంకా చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీస్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పులుసు బాగా మరిగిన తర్వాత మనం చేప ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. మూత పెట్టేసి బాగా చేప ముక్కల్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర అలా జల్లేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ చేపల కూరని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.